హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం హైదరాబాద్ తెలంగాణ స్టేట్లో ఇంటర్మీడియట్ కంప్లీట్ అయిపోయి ఇంజనీరింగ్ కాలేజ్లో సీట్ కోసం వెయిట్ చేస్తున్న స్టూడెంట్ కోసమే ఈ వీడియో. ఆల్రెడీ నేను చాలా వీడియోస్ చేశాను ఇంతకుముందు ఏపీ స్టేట్ అండ్ తెలంగాణ స్టేట్ గురించి. బట్ ఈ వీడియో వచ్చేసి ఇట్స్ నాట్ అబౌట్ ఇంజనీరింగ్ కాలేజెస్. ఈరోజు ఏంటంటే అప్డేట్ ఏంటంటే 27th వరకు, అంటే ఆల్మోస్ట్ 2 days బ్యాక్ ఆల్రెడీ సెకండ్ ఫేజ్ ఆఫ్ కౌన్సిలింగ్ కూడా సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయిపోయింది. ఫస్ట్ ఫేజ్ కూడా కంప్లీట్ అయిపోయింది. నౌ ఎవ్రీ స్టూడెంట్ ఈజ్ వెయిటింగ్ ఫర్ ద రిజల్ట్. ఏ కాలేజ్లో సీట్ వచ్చింది, ఏం జరుగుతుంది ప్రజెంట్, ఏ ఇంజనీరింగ్ కాలేజ్లో సీట్ వస్తే మీరు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు, దానికోసం ఏదైనా క్విక్ అప్డేట్ ఉంటే దానికోసం వెయిట్ చేస్తూ ఉంటారు. కొంచెం నేను అనాలిసిస్ చేసి దాని మీద ఒక కొంచెం క్విక్ వీడియో చేయబోతున్నాను. ఒక 4-5 minutes ఒక వీడియో చేయబోతున్నాను. ఎంతమంది స్టూడెంట్స్ పార్టిసిపేట్ చేశారు, ఎక్కువ మంది దేనికి ఆప్ట్ చేసుకున్నారు, దాని గురించి ఇన్ డీటెయిల్గా డిస్కస్ చేయబోతున్నాను ఈ వీడియోలో. ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి, ఓకేనా? ఇఫ్ ఇన్ కేస్ ఫస్ట్ టైం మీరు నా యూట్యూబ్ ఛానల్కి వస్తే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్. లెట్ స్టార్ట్ టుడే సెషన్. అదే సెకండ్ ఫేజ్లో ఇంజనీరింగ్ స్టూడెంట్స్ ఎక్కువ మంది దేనికి ఆప్ట్ చేశారు, ఎన్ని సీట్స్కి మీరు అప్లై చేశారు, ఎంతమంది స్టూడెంట్స్ ఎన్ని వెబ్ ఆప్షన్స్ చూస్ చేసుకున్నారో డిస్కస్ చేద్దాం. డన్, ఓకే. 28th July, అంటే ఆల్మోస్ట్ 2 days బ్యాక్ ఇది సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయిపోయింది. టోటల్గా 58,000 స్టూడెంట్స్ ఈ సీట్స్ కోసం ఫైట్ చేయబోతున్నారు, ఇంజనీరింగ్ కాలేజ్లో సీట్స్ కోసం. ఈ 58,000 అప్లికెంట్స్ వచ్చేసి 61 lakh, అంటే 61 లక్షల వెబ్ ఆప్షన్ని చూస్ చేసుకున్నారు. ఓకే, టోటల్గా ఇన్నోంది. నార్మల్గా ఏంటంటే మనకు కాలేజెస్ ఎంతమంది పార్టిసిపేట్ చేశారు ఈ సెకండ్ ఫేజ్లో అంటే టోటల్గా 176 కాలేజెస్ లో మీరు ఓన్లీ 25 to 27 టాప్ కాలేజెస్ని ప్రయారిటీ చేసుకున్నారు. అంటే ఆల్మోస్ట్ ఏంటంటే ప్రతి ఒక్కడు హైదరాబాద్ చుట్టుపక్కల కూడా చాలా కాలేజీలు ఉన్నాయి, ఆ కాలేజ్ని ఎవ్వరు చూస్ చేసుకోలేదు. హైదరాబాద్లో ఉన్నటువంటి టాప్ కాలేజెస్, టాప్ బేస్ కాలేజెస్, ఎవరైతే ప్రతి ఒక్క ఇంజనీరింగ్ స్టూడెంట్ డ్రీమ్ ఉండిద్దో, బీటెక్ తర్వాత మంచి లైఫ్ ఉండాలి, మంచి ప్యాకేజ్ కావాలి, ఎన్విరాన్మెంట్ కూడా బాగుండాలి, కాలేజ్ లుక్ వైజ్ అన్నీ బాగుండాలి. ఇదే మెంటాలిటీలో ఏంటంటే ఇదే మైండ్ సెట్లో చాలామంది ఇంజనీరింగ్ స్టూడెంట్స్ ఏంటంటే ఆల్రెడీ ఆప్ట్ చేసుకున్నారు. అది కూడా టాప్ 25 to 27 కాలేజెస్లే. చుట్టుపక్కల కొన్ని కాలేజెస్ ఉన్నా కూడా సరౌండింగ్లో 50 కాలేజెస్లో ఏంటంటే కంప్యూటర్ సైన్స్ రిలేటెడ్ కోర్స్కి కొంతమంది ఆప్ట్ చేసుకున్నారు, బట్ నాట్ మెజారిటీ. కొంచెం తక్కువ మంది స్టూడెంట్స్ ఏంటంటే అవుట్స్కట్లో ఉన్నటువంటి దగ్గరలో ఉన్నటువంటి కొన్ని కాలేజెస్కి ఏంటంటే సిఎస్ఐటి రిలేటెడ్ కోర్స్. బట్ సెకండ్ వచ్చేసి మనకి ఏంటంటే టోటల్గా 58,000 స్టూడెంట్స్లో మోర్ దాన్ 45,000+ స్టూడెంట్స్ కంప్యూటర్ సైన్స్ అండ్ కంప్యూటర్ సైన్స్ రిలేటెడ్ కోర్స్నే ఆప్ట్ చేసుకున్నారు. నేను ప్రతి ఒక్క వీడియోలో చెప్తుంటాను, మ్యాక్సిమం స్టూడెంట్స్ ఏంటంటే ప్రజెంట్ ఉన్న సినారియోలో భూమి ఏదైతే బాగుందో దానికి ఆప్ట్ చేసుకుంటారు. నేను ఏదైతే చెప్పానో 100% షూర్గా ఏంటంటే ప్రతి ఒక్క స్టూడెంట్స్ ఏంటంటే సిఎస్ఐటి అండ్ సిఎస్ఐటి రిలేటెడ్, అంటే డేటా సైన్స్, ఐఓటీ, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్, లేకపోతే ఏఐఎంఎల్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, సిఎస్ఎం, ఓకే, మెషిన్ లెర్నింగ్ కోర్సెస్ ఏదైతే వాటినే ఆప్ట్ చేసుకున్నారు. రిమైనింగ్ కొంతమంది ఏంటంటే ఆల్రెడీ ఫస్ట్ ఫేజ్లో మెకానికల్, సివిల్ ఇంజనీరింగ్ ఏదైతే వచ్చిందో వాటిలో సీట్స్ ఏదైతే వచ్చినాయో వాళ్ళు కూడా ఏంటంటే సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్కి మళ్ళీ వచ్చారు. రీజన్ ఏంటంటే ఫస్ట్ ఫేజ్లో వాళ్ళకి సిఎస్ఐటి రాలేదు. ఏదైతే మెకానికల్, సివిల్ వచ్చిందో వాళ్ళు ఏంటంటే అగైన్ దే ఆర్ కమింగ్ బ్యాక్ అండ్ దే ఆర్ పార్టిసిపేటింగ్ ఇన్ సెకండ్ ఫేజ్. రీజన్ ఏంటంటే టాప్ కాలేజ్లో అట్లీస్ట్ సెకండ్ ఫేజ్లో అన్న మనకు సిఎస్ఐటి రిలేటెడ్ కోర్సెస్ టాప్ కాలేజ్లో వచ్చిందేమోననేది రీజన్. బట్ వాళ్ళకి వచ్చిందా లేదా అనేది చెప్పబోతున్నాను. రీజన్ ఏంటంటే చాలామంది స్టూడెంట్ వెయిట్ చేస్తుంటారు, వచ్చిందా రాదా, నాకు మెకానికల్ వచ్చింది, సివిల్ వచ్చింది, ఈసీ వచ్చింది, ట్రిపుల్ వచ్చింది, బట్ సిఎస్ఐటి రాలేదు, సిఎస్ఐటి రిలేటెడ్ రాలేదు అనేది. యాక్చువల్ ఫ్యాక్ట్ వచ్చేసి 2024లో ఆల్రెడీ బిలో 10,000 చూసుకుంటే ఇప్పుడున్న సినారియోలో చాలా వరకు ఏంటంటే బిలో 1000 అంటే 10,000 లోపల బిలో 10,000 లోపల 1,786 స్టూడెంట్స్కి సీట్స్ వచ్చినాయి.
అదే ఏపీ ఈఏ పీసెట్లో 1000 లోపల వచ్చిన విద్యార్థులు మొదటి కౌన్సిలింగ్ సీట్స్ కోసం ముందుకు రాలేదు, అంటే మ్యాక్సిమం ఎవరు రాలేదు మొదటి కౌన్సిలింగ్లో. ఓపెన్ కేటగిరీలో కూడా ఏంటంటే 200 ర్యాంక్ వరకు కేవలం ఒక్కళ్ళకే సీట్ వచ్చింది. 500 లోపల అంటే 500 కింద ఉన్న స్టూడెంట్స్ ఏంటంటే వాళ్ళు ఏంటంటే ఓన్లీ 10 స్టూడెంట్స్కి సీట్ వచ్చింది. 1000 లోపల అంటే 74 మెంబర్స్కే సీట్ వచ్చింది. అదే 10,000 అంటే 1786 మందికి సీట్స్ వచ్చినాయి. అయితే ఐఐటీలు అంటే ఐఐటీస్ తెలుసు కదా, ఏపీ మెయిన్స్ జేఈ మెయిన్స్ అండ్ అడ్వాన్స్ రాసి ఎవరైతే ఐఐటీలో సీట్స్ కోసం వెయిట్ చేస్తున్నారో వాళ్ళు ఎవరు ఏంటంటే ఎక్కువ మంది సీట్స్కి ఆప్ట్ చేసుకోలేదు. ఈ సెకండ్ కౌన్సిలింగ్లో వాళ్ళు ఏంటంటే టాప్ కాలేజ్లో సీట్స్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ మంది ఉంటారు. వాళ్ళు కూడా ఏంటంటే ఎవరికైతే సీట్ రాలేదో వాళ్ళు సెకండ్ కౌన్సిలింగ్లో టాప్ కాలేజ్లో సిఎస్ఐటి రిలేటెడ్ కోర్సెస్లో వాళ్ళు ఆప్ట్ చేసుకుంటారు ఆబ్వియస్గా. ఓకే, దాన్ని బేస్ చేసుకుని ఏంటంటే సెకండ్ కౌన్సిలింగ్ అనేది కొంచెం టఫ్గా ఉండే ఛాన్సెస్ ఉంది. అలాగే ఏంటంటే మనకు లాస్ట్ ఇయర్లో మనం చూసుకుంటే లాస్ట్ ఇయర్ సీట్స్ వచ్చేసి 1,10,069 సీట్స్ ఉంటే ఈ ఇయర్ వచ్చేసి మనకు 1,11,480 సీట్స్ ఉంటాయి. అంటే లాస్ట్ ఇయర్కి ఈ ఇయర్కి కంపారిజన్ చూసుకుంటే ఓన్లీ 1,411 సీట్సే పెరిగినాయి. బట్ ఏంటంటే కొత్త కాలేజీలు రావడం వలన కూడా కొన్ని చేంజెస్ రావచ్చు. ఫస్ట్ ఫేజ్లో ఏంటంటే మనకు ఆల్మోస్ట్ ఏంటంటే 22,753 సీట్స్ వేకెంట్గా ఉన్నాయి. ప్లస్ కన్వీనర్ కోటా కింద ఏంటంటే మనకు 7,024, టోటల్గా 27,777 సీట్స్ భర్తీ చేయాల్సి ఉంది. అంటే టోటల్గా అన్ని ఫిల్ చేయాలి ఈ సెకండ్ ఫేజ్లో. ఓకే, టోటల్గా 27,777. సెకండ్ ఇంకోటి కూడా మీకు చెప్పబోతున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ కాలేజ్లో 100 సీట్స్ కన్వీనర్ కోటా కింద ఉంటే వాళ్ళు ఏంటంటే ఒక పర్సంటేజ్ ఆఫ్ సీట్స్ ఏంటంటే వాళ్ళు వాళ్ళు ఇన్ కేస్ 2 lakhs పే చేసి 3 lakhs పెట్టేసి కన్వీనర్ కోటాలు వాళ్ళు సీట్స్ తీసుకుంటూ ఉంటారు. వాళ్ళకి ఏంటంటే మనకు 75% ఆఫ్ సిఎస్ఐటి సీట్సే ఫిల్ అయినాయి, రిమైనింగ్ సీట్స్ ఏవి ఫిల్ అవ్వలేదు. ఓకేనా. అలాగే ఏంటంటే మీరు చూసుకుంటే ఉస్మానియా యూనివర్సిటీలో వాళ్ళకి ఏంటంటే లాస్ట్ ఇయర్ సిఎస్ఐటికి వచ్చిన ర్యాంక్స్కి ఎంతకి సిఎస్ఐటి వస్తే ఈ ఇయర్ ఎంతకు వచ్చిందో చెప్తాను. లాస్ట్ ఇయర్ ర్యాంక్ వచ్చేసి 1,391 వస్తే సీట్ వచ్చింది. బట్ ప్రజెంట్ ఉన్న సినారియోలో 1,850 వచ్చిన ర్యాంక్ వచ్చిన వాళ్ళకి కూడా సీట్ వచ్చింది. అదే గర్ల్స్ చూసుకుంటే 1,598 ర్యాంక్ వచ్చిన స్టూడెంట్స్కి సీట్ వస్తే ప్రజెంట్ ఈ ఇయర్ వచ్చేసి 2024లో 2,169 వచ్చినా కూడా ఉంది. అంటే టాప్ కాలేజెస్గా మనం ప్రయారిటీ చేస్తున్నాం. ఉస్మానియా యూనివర్సిటీలో ఎందుకు కూడా ఏంటంటే మనకు ఈజీగా సీట్ వచ్చే ఛాన్స్ ఉంది, అంటే బిలో 2,000 వచ్చినా కూడా గర్ల్స్కి. అలాగే ఏంటంటే జేఎన్టీయూ హైదరాబాద్లో కూడా ఏంటంటే లాస్ట్ ఇయర్ బాయ్స్కి వచ్చేసి 813 సీట్, ప్రజెంట్ వచ్చేసి మనకి ఏంటంటే సిఎస్ఐటికి 873 ర్యాంక్ వచ్చినా కూడా మీకు అక్కడ జేఎన్టీయూ హైదరాబాద్ క్యాంపస్లో సీట్ వచ్చే ఛాన్సెస్ ఉంది. నెక్స్ట్ సిబిఐటి టాప్ కాలేజ్, వాసవి టాప్ కాలేజ్, విఎన్ఆర్ విజేఐటి, గోకరాజు రంగరాజు, జి నారాయణమ్మ గర్ల్స్ కాలేజ్, అలాగే ఏంటంటే జేఎన్టీయూ సుల్తాన్పూర్లా, అలాగే జీవీఆర్ఐటి, నెక్స్ట్ వచ్చేసి కేఎంఐటి. ఇలా టాప్ కాలేజెస్లో కూడా ఏంటంటే బిలో 5,000, బిలో 6,000, బిలో 4,000, అలాగే జేఎన్టీయూ సుల్తాన్పూర్ అంటే అబౌవ్ 12,000 వచ్చినా కూడా సీట్స్ అనేది వేకెంట్గా ఉండే వాళ్ళకి సీట్స్ వస్తున్నాయి. ఓకే, అంత వరీ అవ్వాల్సిన అవసరం లేదు. హ్యాపీగా మీకు ఏంటంటే ఏదైనా టాప్ కాలేజ్లో మీకు ఈజీగా సెకండ్ ఫేజ్లో సిఎస్ఐటి రిలేటెడ్కి సంబంధించినవి సీట్ రావాలని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. మీరు కూడా ఏంటంటే ఎక్స్పెక్ట్ చేయండి. ఇన్ కేస్ ఆ టాప్లో లేకపోయినా అంటే బిలో 1,000, బిలో 2,000, బిలో 3,000 లేకపోయినా కూడా బిలో 5,000 నుంచి 10,000 లోపల ర్యాంక్ వచ్చిన ప్రతి ఒక్క స్టూడెంట్స్కి టాప్ కాలేజ్లో డెఫినెట్గా సిఎస్ఐటి అండ్ సిఎస్ఐటి రిలేటెడ్ కోర్సులో డెఫినెట్గా మీకు సీట్ అనేది కన్ఫామ్గా వచ్చే ఛాన్స్ అయితే ఉంది. డన్. ఆల్ ది బెస్ట్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఇన్ కేస్ ఇంకా ఇన్ డీటెయిల్గా కావాలి అంటే కింద డిస్క్రిప్షన్లో మెన్షన్ చేయండి. అది కూడా ఏంటంటే మనం క్లియర్ కట్గా ఇన్ఫర్మేషన్ ఇస్తాం. ఓన్లీ టాప్ కాలేజెస్ లిస్ట్ కూడా నేను ఆల్రెడీ చేశాను. టాప్ 20, టాప్ 25, అలాగే టాప్ 10 ఇన్ తెలంగాణ స్టేట్లో కూడా టాప్ 25 తెలంగాణ స్టేట్లో ఆల్రెడీ చేశాను. అలాగే ఇంజనీరింగ్ స్టూడెంట్స్ కూడా ఎవరైతే ఇంటర్మీడియట్ అయిపోయి ఇంజనీరింగ్కి వెళ్ళాలనుకున్న స్టూడెంట్స్ కూడా ఆప్ట్ చేసుకుంది 178 ఇంజనీరింగ్ కాలేజ్లో ఓన్లీ 25 to 27.
దట్ మీన్ దట్ ప్రతి ఒక్క ఇంటర్మీడియట్ స్టూడెంట్స్ వీడియో చూసి అనలైజ్ చేసుకొని ప్రజెంట్ ఉన్న సినారియోలో టాప్ కాలేజెస్ ఏంటి, అక్కడికి వెళ్ళి అంటే ఏ స్ట్రీమ్లో జాయిన్ అయితే ప్లేస్మెంట్స్ బాగుంటాయి అనేది రీసెర్చ్ చేశారు. డన్, వెరీ గుడ్. మీ పేరెంట్స్ మీరు ఇలా రీసెర్చ్ చేయడం వల్ల ఏంటంటే ప్రజెంట్ ఉన్న సినారియోలో అవుట్ ఆఫ్ ఇప్పుడు ప్రజెంట్ సెకండ్ ఫేజ్లో 58,000 సీట్స్ ఉంటే 45,000 ప్లస్ సీట్స్ ఏంటంటే క్యాండిడేట్స్ ఏంటంటే సిఎస్ఐటి రిలేటెడ్ కోర్స్కి అప్లై చేసుకున్నారు. దట్ మీన్ దట్ 70 to 80% ఆఫ్ స్టూడెంట్స్ సిఎస్ఐటికే వెళ్తున్నారు. రిమైనింగ్ బ్రాంచెస్ ఎవరు చూస్ చేసుకోవట్లేదు. డన్, ఆల్ ది బెస్ట్. మీ చాయిస్ని నేను కూడా నో అనలేను. వేరే బ్రాంచ్ ఉన్నా కూడా మీరు ఆప్ట్ చేసుకున్నారు. దట్ ఈస్ యువర్ చాయిస్. డన్, ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ కెరియర్. Done. Thank you so much for watching this video.